దిగితే గాని లోతు తెలీదు. మరి లోతెంతో తెలియక దిగినోడు నిండా మునిగిపోతే దానికోసమే అంచనా అన్నది అవసరం. అటువంటి అంచనాల అనుభవాలే ఇవాళ పవన్ కళ్యాణ్కు అత్యవసరం. రాజకీయ పార్టీ పెట్టి 3 ఏళ్లు పూర్తయినా మొదలే కాని పార్టీ నిర్మాణ కసరత్తుకు కారణం సరిగ్గా ఇటువంటి అనుభవాల అంచనాలు లేకపోవడమే. సరే, దిగి లోతెంతో తెలుసుకున్న వాళ్ళిచ్చిన సలహాలు సూచనల మేరకు తన పార్టీ జెండాని భుజాన మోసే లోకల్ లీడర్స్ ఎవరైతే బాగుంటుందన్న ఆలోచన మన గబ్బర్ సింగ్కు కలిగింది. ఒక చిన్న ట్రైలర్ వదిలాడు. షరామామూలుగా ట్విట్టర్లో 5 పైసల ఖర్చు లేకుండా విడుదల చేసిన ప్రెస్ రిలీజే అది. మాకు ప్రతిభావంతులైన యువకులు మేధావులు కావాలంటూ ప్రకటించారు పవన్. అయితే ట్రైలర్ మాత్రం అనంతపురం జిల్లాకే పరిమితం. ఇప్పుడు 3600 అప్లికేషన్స్ వచ్చాయి. మళ్లీ వీళ్ళందరినీ మోయడం కంటే ఇందులో మెరికల్ని ఎంపిక చేసి అర్హులైన అభ్యర్థుల్ని డిసైడ్ చేయాలని దరఖాస్తుదారులకు ఒక అర్హత పరీక్ష కూడా జరిపేసి ఫిల్టరింగ్ చేసుకోవాలన్నది జనసేనాధినేత నిర్ణయం. తన పేరు చెప్పుకొని కాయలమ్ముకునే చెడ్డవాళ్లకు చెక్ పెట్టడానికే ఈ పని చేస్తున్నామన్నది పవన్ ఎక్స్ప్లెనేషన్. ఇది అభ్యుదయ ప్రయత్నం అన్నది పవన్ చెప్పుకున్న మొదటి మాట. ఇందులో అభ్యుదయం ఉండొచ్చేమో కానీ దానికంటే మించిన భయమైతే దాగుంది. అరాచకవాదులు, అవకాశవాదులు, అతివాదులు, అనైతిక పరులు తన అభిమానుల ముసుగులో దూరిపోతారన్న భయం అది. అందుకోసం క్వాలిఫైయింగ్ టెస్ట్ అనబడే అర్హత పరీక్ష ఒక మంచి ఆలోచనే. అయితే అర్హతల అడ్డంకులన్నీ దాటేసి గట్టెక్కిన బాపతంతా అవకాశవాదులు కాలేరన్న గ్యారంటీలెక్కడా? ఎవరివ్వాలి? చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఇవాల్టి రాజకీయాల్లో లేక కాదు, ఉండి కూడా ప్రయోజనం లేనంతగా పరిస్థితి మారిపోయింది. మంచోళ్లు కూడా అవకాశాలు లేక అసమర్థులుగా మిగిలిపోతారంటూ ఎప్పుడో వదిలిన సినిమా డైలాగులే ఇక్కడ రాజకీయాల్లో కూడా వర్తిస్తాయి. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ జార్డింగ్ను ప్రత్యేకంగా కలిసి వచ్చినట్లు పవన్ కళ్యాణే చెప్పుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలో రూట్ మ్యాప్ గీసి అఖిలేష్ యాదవ్ని డైరెక్ట్ చేసింది కూడా ఈ జార్డింగ్ సరే కనుక తనకు కూడా ఒక కత్తి లాంటి ఐడియా ఇస్తారని పవన్ ఆశించి ఉండొచ్చు. ఇప్పుడు అఖిలేష్ వ్యూహం బెడిసి కొట్టి యూపీ కథ అడ్డం తిరిగింది. అది వేరే విషయం. ఇవాళ రేపు పోలింగ్ సరళి, ఓటర్ పల్స్ ఏదీ కూడా అంచనాలకు దొరకని పరిస్థితి. సాంప్రదాయ పద్ధతులకు పాతరేస్తూ సోషల్ మీడియాతో పోటీగా పరుగులెత్తలేక కరుడుగట్టిన గొప్ప గొప్ప పార్టీలే ఖల్లాస్ అయిపోతున్న పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తోంది. అందుకే జనసేనాధినేత తన అభ్యుదయవాదంతో పాటు కాసింత ప్రాక్టికాలిటీని జోడించి ముందుకెళ్తేనే మరింత ప్రయోజనం. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ కంటే మీటర్లే ముఖ్యం.